ఎంతమందికి ఈ మేక తలకాయ మాంసం పులుసు అంటే ఇష్టం. మా ఆయన అయితే ఎప్పుడు చెప్తూనే ఉంటారు, బుజ్జి ఈ తలకాయ మాంసం పులుసు అయితే నువ్వు భలే చేస్తావని. అందుకే నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా బాగా వాష్ చేసుకున్న తలకాయ మాంసాన్ని కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలకు బాగా పట్టించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. వేరే పాన్ లోకి ఆయిల్ వేసుకొని చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత 6 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగాలు, గసగసాలు, జీలకర్ర, ఇలాచి, కొంచెం జీడిపప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్న మసాలా ఇది. ఈ పేస్ట్ కూడా వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు కట్ చేసి వేసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మసాలా మాత్రం ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఈ పులుసులోకి ములంకాడలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందాక కుక్కర్లో తలకాయ మాంసం ఉడికిపోయి ఉంటుంది కదా, వాటర్ లేకుండా ఆ ముక్కలను మాత్రమే మసాలాలో వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. మీ పులుపుకి తగ్గట్టు చింతపండు నీళ్లు, మాంసాన్ని ఉడికించగా మిగిలిన నీళ్లు కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఇలా ఆయిల్ పైకి తేలి పులుసు చిక్కబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా చేసుకుంటే తలకాయ మాంసం పులుసు మాత్రం అద్దరిపోతుంది. ఈసారి తలకాయ మాంసం తెచ్చుకున్నప్పుడు నా స్టైల్లో ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.